ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా గుర్తింపు పొందిన జపాన్ దేశపు అరుదైన మియాజాకి మామిడి రకం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో సందడి చేస్తోంది. చోడవరం మండలం సయ్యపేట గ్రామానికి చెందిన పరిటాల నాగేశ్వరరావు అనే రైతు తన వ్యవసాయ క్షేత్రంలో ఈ సరికొత్త రకాన్ని విజయవంతంగా సాగు చేసి తోటి రైతులను ఆశ్చర్యపరిచారు. జపాన్లోని మియాజాకి నగరంలో ఈ మామిడి రకం మొట్టమొదట పుట్టడం వల్లే దీనికి ఆ పేరొచ్చిందని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ₹1,00,000 ధర పలికే ఈ విశిష్టమైన మామిడి పండ్లను మన స్థానిక వాతావరణంలో పండించడం విశేషం. సాధారణంగా ఈ రకం మామిడికాయలు చూడ్డానికి గుండ్రని ఆకారంలో ఉండి ప్రారంభంలో ఎరుపు రంగులో కనిపిస్తాయి. ఇవి చెట్టుపైనే పూర్తిగా పండిన తరువాత ఆకర్షణీయమైన ముదురు యాపిల్ రంగులోకి మారుతూ అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ మామిడి పండ్లలో అత్యధికంగా యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్లు వంటి పోషక విలువలు ఉండటం వల్ల వీటికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సయ్యపేటలోని ఈ వ్యవసాయ క్షేత్రంలో కేవలం 2 ఏళ్ల క్రితమే తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ నుండి ఈ మియాజాకి మొక్కలను తెచ్చి నాటారు. రైతు నాగేశ్వరరావు శాస్త్రీయ పద్ధతుల్లో పర్యవేక్షించడంతో ఈ ఏడాదిలోనే ఈ అరుదైన రకం మొక్కలు నాణ్యమైన దిగుబడితో మొదటి కాపునకు వచ్చాయి. ఇటీవలే విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించిన మ్యాంగో మేళాలో ఈ మియాజాకి మామిడి పండ్లను ప్రదర్శించగా వినియోగదారులు వీటిని కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. జపాన్ మార్కెట్లో ఈ పండ్ల ధర విపరీతంగా ఉన్నప్పటికీ మన స్థానిక మార్కెట్లో మాత్రం కిలో ₹1,000 వరకు ధర పలికినట్లు సమాచారం. దేశీయ మార్కెట్లో ఒక మామిడి రకానికి ఈ స్థాయి ధర లభించడం పట్ల స్థానిక తోటల పెంపకందారులు, ఎగుమతిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం రుచిలోనే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పండ్లకు మెట్రో నగరాల నుండి కాకుండా భారీగా ఆర్డర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విజయంతో స్థానిక రైతులు సంప్రదాయ మామిడి రకాలతో పాటు ఇలాంటి విదేశీ వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తక్కువ కాలంలోనే పంట చేతికొచ్చి మంచి లాభాలు తెచ్చిపెట్టిందని చెబుతున్నారు. నా పేరు జ్యోతిర్మయ అండి. నేను మా ఫాదర్ కలిసి నాగేశ్వరరావు గారు, పరిటాల నాగేశ్వరరావు గారు మా ఫాదరు. నేను మా ఫాదర్ 2 years బ్యాక్ కడియం వెళ్ళి అక్కడి నుంచి తెచ్చాము ఈ ప్లాంట్స్ అని. నేను లైక్ మియాజాకి, బనానా మ్యాంగో, ఒక 3 ప్లాంట్స్ ఏమో మియాజాకి ఉన్నాయి, ఒక 3 ప్లాంట్స్ బనానా మ్యాంగో. కానీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా క్రాప్ వస్తుంది అని. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. యాక్చువల్గా మాకైతే వేసేటప్పుడు కానీ ఏది ఐడియా లేదు, సరదా కానీ మా ఇంట్లో కానీ వేసాము. ఇప్పుడు ఆన్లైన్లో లైక్ జపాన్లో ఇంత ఉంది అంత ఉంది అంటే మొన్న వైజాగ్ మేళాలో 999కి సేల్ అయినాయి అని విన్నాము. సో మేబీ తెలియదు, నెక్స్ట్ ఇయర్ ఏమన్నా మేము కూడా కాంపిటీట్ చేద్దామని చూస్తున్నాం, చూడాలి మరి. ఈ తోటలో మియాజాకితో పాటు థాయిలాండ్ దేశానికి చెందిన ప్రత్యేక బనానా మ్యాంగో రకాన్ని కూడా సమాంతరంగా సాగు చేస్తున్నారు. ఈ హైబ్రిడ్ రకం మామిడికాయ చూడ్డానికి పొడవుగా అచ్చం అరటిపండు ఆకారాన్ని పోలి ఉండటం దీని ప్రత్యేకత. ప్రస్తుతం దేశంలోని ప్రముఖ మెట్రో నగరాల్లో ఈ వినూత్నమైన బనానా మ్యాంగో కిలో $200 నుండి $300 వరకు విక్రయిస్తున్నారు. కడియం నుంచి నాణ్యమైన అంటుకట్టే మొక్కలను తెచ్చి నాటడం వల్లే 2 రకాల విదేశీ పంటలు ఇక్కడ లాభదాయకమైన దిగుబడిని ఇచ్చాయని రైతు పేర్కొన్నారు. ఈ అరుదైన పంట మన ప్రాంతంలో కూడా విజయవంతంగా కాపునకు రావడంతో ఉత్తరాంధ్ర భూములు కూడా ఈ ఖరీదైన సాగుకు అనువైనవేనని నిరూపితమైంది.